2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ఇడుపు కాగితం సినిమా ఆంధ్ర తెలంగాణ కాంట్రవర్షియల్గా మార్చేశారు. కారణం ఏంటిది అంటే రాజకీయాలు. ఇడుపు కాగితం విషయంలో భాష ఎమోషనల్గా ఇది తెలంగాణ భాషను వక్రీకరిస్తున్నారని ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఏ విధవ అయితే మాట్లాడుతున్నాడో, ఏ చెత్తన కొడుకు అయితే మాట్లాడుతున్నాడో, ఆ చెత్తన కొడుకు నేను ఒకటే చెప్పదలుచుకున్నారే విధవలరా. ఇక్కడ బన్నీవాస్ ఎవరు? దొండపాటి వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఒక తెలంగాణ పేరు మీద ఇడుపు కాగితం సినిమా తీస్తే దాన్ని మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చెత్తన కొడుకులంతా కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నట్టుగా కవితం అయితే మరీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఏమైనా దోశ ఏం చెప్తుంది లిక్కర్ అని, ఇవాళ ఆ లిక్కర్ అని ఏమని మాట్లాడుతుంది. ఇడుపు కాగితం సంగతి పవన్ కళ్యాణ్ అడగమని మాట్లాడుతుంది. లిక్కర్ రేట్లు ఎంత, జైలు జీవితం ఎట్లుంది, తిహార్ జైలు ఎట్లుంది, లిక్కర్ రేట్లు ఎట్లున్నాయి, నువ్వు చేసిన మొత్తం బిజినెస్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ నువ్వు బ్యూటీ పార్లర్ నీ బూర్జ్ ఖలీఫాలో బంగాళాలు ఎట్లా వచ్చినాయి, ఈ 10 ఏళ్లలో నీ అయి చేసిన 1,00,000 కోట్ల దోపిడీ ఏంది, ఇవన్నీ నీ 10 ఏళ్లలో 100 ఏళ్ల ధ్వంసం ఏంది, విధ్వంసం ఏంది, నీ కుటుంబం చేసిన దుర్మార్గం ఏంది, నీ జనాభా ఎంత, నీ అయ్య 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత నీ అన్న చేయాలి ముఖ్యమంత్రిగా, నువ్వు చేయాలా ముఖ్యమంత్రిగా, మేమేం చేయాలి, బూట్లు నాకాలి ఎవడేనా? ఇట్లాంటి విధవలు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ విధవల కోసం ఇట్లా విధవ భాష మాట్లాడాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా ఈ విధవ భాష మాట్లాడద్దు అనుకున్నాను, కానీ విధవల కోసం విధవ భాష మాట్లాడక తప్పడం లేదు. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటాడు ఈ విధవల కోసం విధవ భాష మాట్లాడుతున్నాడు. నిజంగానే విధవలకు విధవ భాష మాట్లాడితేనే అర్థమవుతుంది, మంచిగా మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి విధవల్లారా, ఎవడైతే విధవలు ఉన్నారో ఈ తెలంగాణ భాష పేరు మీద ఎమోషనల్ క్రియేట్ చేద్దామన్న విధవ మేధావులు ఎవరైతే ఇప్పటిదాకా అమ్ముడుపోయిన మేధావులు ఉన్నారో, ఇప్పటిదాకా తెలంగాణ ఎమోషన్ మీద కేసీఆర్ దగ్గర అమ్ముడుపోయి, కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళందరి దగ్గర అమ్ముడు పోయి సంకరాకిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా పెదవాళ్ళారా ఒకసారి బహుజనుల బతుకుల గురించి ఆలోచించండి. ఈ బహుజనుల బతుకులను పట్టించుకున్నారా వీళ్ళు? ఈ బహుజనుల బతుకులను 93% మంది కేసీఆర్ జనాభా లెక్కలని చెప్పిండు. మరి 93% మంది జనాభాకు వీళ్ళు పీకింది ఏంది, చేసింది ఏంది, ఏం చేశారు, ఏం బీకార్ అంటున్నారని ఈ సందర్భంగా ఏం చేశారు? భూములు వంచారా? ఉద్యోగాలు ఇచ్చారా? నిరుద్యోగులకు భూములు వంచారా? పేదలకు ఇల్లు ఇచ్చారా? లేకపోతే పరిశ్రమలో వాటా ఇచ్చారా? ప్రైవేట్ రంగంలో వాటా ఇచ్చారా? ఎందులో ఏమి ఇచ్చారని వీళ్ళకి ఎలా? ఆమె కవితమ్మ మాట్లాడుతుంది ఇడుపు కాగితం గురించి, ఎప్పుడో ఇడుపు కాగితం చేసిన మాట్లాడుతుంది. ఏమి ఇడుపు కాగితం ఏమైంది? భౌగోళిక విడుపు కాగితం అయింది. భౌగోళికంగా ఇవాళ విడిపోయినాం, అంతేగాని తెలుగు ప్రజలుగా కలిసే ఉన్నాం. తెలుగు ప్రజలుగా నీ అన్న తీసుకొచ్చుకున్న పెళ్లి చేసుకున్న ఆమె ఇవాళ తెలంగాణ ఆమె కాదు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా తెలంగాణకు దోపిడీ చేసి మొత్తం ఆంధ్రోలకు ఇవాళ మొత్తం మీరంతా కూడా టెండర్లు ఇచ్చి 1,00,000 కోట్ల టెండర్లు ఇచ్చింది మీరు కాదా? ఆంధ్రోల సంఖ నాకింది మీరు కాదా? ఇవాళ ఆంధ్రోల సంఖ నాకి ఇవాళ ఆంధ్రోల సంఖ నాకి చేసింది ఎదిగింది మీ కుటుంబం కాదా? ఎన్టీఆర్ పేరు మీద కేటీఆర్, తారక రామారావు పెట్టుకున్నది ఎవరు? ఏ కుటుంబం? ఎవరు చేసిండు? మెగా కృష్ణారెడ్డికి ఇవాళ దాసం చేసింది, తెలంగాణ సంపద దాసం చేసింది ఎవరు? ఇవాళ మొత్తం ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇవాళ దాసం చేసింది కేసీఆర్ కుటుంబం కాదా? ఇలా 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేసింది మీరు కాదా? 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీరు కాదా? మీ కుటుంబం కాదా? ఇంకా మీరు తెలంగాణ పేరు మీద ఎమోషన్స్ క్రియేట్ చేసి ఇడుపు కాగితం అనే ఒక టైటిల్, అది కూడా కమర్షియల్, ఆంధ్ర పెట్టుబడిదారులు సినిమా కోసం చేసిన టైటిల్ ఇది. ఆ టైటిల్ను కాస్త ఇవాళ ఆంధ్ర తెలంగాణగా మార్చి ఎవడో లుచ్చాగాలు వేదవాళ్ళు మాట్లాడిందని మీరు మాట్లాడతారా? మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను, ఈ 10 ఏళ్ళు నీ ముఖానికి ఎన్నడన్నా ఉస్మానియా ₹1 కనీసం 7 కోట్ల రూపాయల కనీసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించలేని విధవ ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా? నీ కుటుంబం మాట్లాడుతుందా? తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అంటున్నా ఈ సందర్భంగా. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబానికి లేదు. తెలంగాణ సాధించిన ఘనత మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది. మా ఉస్మానియా యూనివర్సిటీ మాది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా వాళ్ళు, మా ఉస్మానియా పిల్లలు, మా తెలంగాణ యూనివర్సిటీ పిల్లలు, మా పిల్లలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మీరు వాళ్ళ సమాధుల మీద రాజకీయ పునాదులు పేరాలు ఏర్కొని బతికిన మీరు ఇలా తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా? మేధావుల పేరు మీద ఎవడైనా సరే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడని ఏ విధమైనా సరే వాడు మేధావి కానే కాదు నా దృష్ట్యా. అగ్రవర్ణాల సంఖ్య రాకినోడు 1% వెల్మలు సంఖ్య రాకిన వాళ్ళంతా మేధావులా? వాళ్ళు ఎట్లా మేధావులు అవుతారు?
ఇలా పదవుల కోసం కేసీఆర్ సంకనాకినోడు, ఎన్నడు సామాజిక తెలంగాణ ఉన్నాడు, ఎన్నడు ఇలా బడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలైన పేదల గురించి మాట్లాడని వెధవులంతా మేధావులు కానే కాదు నా దృష్టిలో. పదవుల కోసం అమ్ముడు పోయినని మీరు ఇవాళ మేధావులుగా చలామణి అవుతూ ఇష్టం ఉన్నట్టుగా మీరు మా జోలికి వస్తే, తెలంగాణ యాసకు వస్తే, అరే బహుజన బతుకులు ఆగమవుతుంటే, అన్యాయం అవుతుంటే, విద్యార్థులు నిరుద్యోగులు ఎంత ఆత్మహత్యలు చేసుకుంటే, 5 రూపాయల భోజనం చేస్తుంటే ఎక్కడ పోయినరా మీరంతా? ఎక్కడ పోయినరా? పిహెచ్డి చేసిన 17 మంది విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎక్కడ పోయినరా? మేధావి నా కొడుకులారా, ఎవడా మేధావి? మేధావి ఎవడా? చదువుకున్న విద్యావంతులంతా ప్రతి ఒక్కరు మేధావి. నా కొడుకులంతా మీరంతా లాలుచిపడి, కేసీఆర్ దగ్గర లాలుచిపడి పదవులు పొంది ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడతారా? పైసలు పొంది పదవులు పొందినోడు ఎవ్వడికి ఇవాళ మాట్లాడే అర్హత లేదు. నేనంటున్నా ఈ సందర్భంగా, ఇడుపు కాగితం అనేది ఆంధ్రోల పెట్టుబడుల కోసము, సినిమాలో వ్యాపారం కోసము, డబ్బు కోసం తీసిన టైటిల్. దానికోసం మనం కొట్లాడేది నాకు అర్థం కాలే. ఇవాళ తెలంగాణ సమాజమా, తెలంగాణ బహుజన సమాజమా, ఇది అసలు మన చర్చే కాదు. ఇది మన బతుకు సమస్య కావాలి, మన భూముల సమస్య కావాలి, మన ఇళ్ల సమస్య కావాలి, మన ఉద్యోగాల సమస్య కావాలి, మన పిల్లల భవిష్యత్తు సమస్య కావాలి. ఇవాళ ప్రైవేట్ రంగంలో వాటా లేదు, ప్రభుత్వ రంగంలో వాటా లేదు, ఉద్యోగాల్లో వాటా లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం దోపిడీ చేసి ఇవాళ టోటల్ గా దోపిడీ చేసుకుంటా ఇలా ఆయన భారత ప్రధానమంత్రి కావాలనే కలలు కనుక్కుంటా ఇలా మొత్తం లక్షల కోట్ల దోపిడీకి ఆయన పునాది వేశాడు. ధరణి పేరు మీద లక్షల కోట్ల దోపిడీ కేసీఆర్ చేస్తే, ఆపర్షన్ లేని కేసీఆర్ చేస్తే 5% లేని రేవంత్ రెడ్డి ఇలా భూభారతి పేరు మీద అదే సేమ్ కేసీఆర్ బాటలో నడుస్తూ దోపిడీ చేస్తూ, దుర్మార్గం చేస్తూ, అన్యాయం చేస్తూ తెలంగాణను దోచింది వాళ్ళ ఆంధ్రోడు వచ్చి దోచిండా ఈ 12 ఏళ్ళు? ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి దోచిండా? ఆంధ్ర చంద్రబాబు నాయుడు దోచిండా? ఆంధ్ర పవన్ కళ్యాణ్ దోచిండా? ఈ తెలంగాణను ఎవడు దోచిండు? ఈ దోపిడీ దొంగలు మీరు. ఇలా ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ మా బతుకుల మీద మళ్ళీ ఆటలు ఆడుకుంటానంటే నడవదు కొడుకులారా. ఖచ్చితంగా తెలంగాణలో సామాజిక న్యాయం గురించి మాట్లాడడం 2012లోనే సామాజిక తెలంగాణ అన్నందుకు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినాం. ఇప్పుడు చేస్తాం సామాజిక తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు కాదు, మన తాత కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది సామాజిక న్యాయం, మాకు కావాల్సింది బీసీ ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది ఎస్సీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రి, మైనార్టీ ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది బడుగు బలహీన వర్గాల తెలంగాణ, మాకు కావాల్సింది బహుజన తెలంగాణ, మాకు కావాల్సింది మా బతుకు తెలంగాణ, మా భవిష్యత్ తెలంగాణ. బంగారు తెలంగాణ పేరు మీద దొంగల బద్మాషిగిరి చేసిన కేసీఆర్ లాంటి బద్మాషిగిరి ఇవాళ కేటీఆర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కేటీఆర్ లాంటి బద్మాషిని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పొలిమేరలోనే పాతి పెడతాం. ఇవాళ మా సామాజిక తెలంగాణ అననోడు ఎవడు కూడా మావాడు కాదు. ఇవాళ సామాజిక తెలంగాణ కోసం బంత పురుగునైనా కవలించుకుంటాం. ఆడు చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణా, లేకపోతే ఆడు ఇంకా మోడీయా, లేకపోతే రాహులా, ఎవడైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో సామాజిక తెలంగాణ అన్నోడికే ఓటేయడం, సామాజిక తెలంగాణ అన్నోడికే సపోర్ట్ చేస్తాం. మా బతుకు మాకు అధికారంతోనే ఆత్మగౌరవం వస్తుంది, మా బడ్జెట్ మేము అధికారంతోనే సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే నా కొడుకులు అస్తిత్వం పేరు మీద అదే అస్తిత్వం అంటున్నారు కొడుకులారా. ఇవాళ దళిత అస్తిత్వము, బీసీ అస్తిత్వము, మైనార్టీ అస్తిత్వము, మహిళా అస్తిత్వం గురించి పట్టించుకున్నారా ఈ కొడుకులు? ఈ విధ్వంసకులు, ఈ దోపిడీదారులు, లంగలు, లఫంగిలు, ఇవాళ ఈ అగ్రవర్ణ దోపిడీదారులు పట్టించుకున్నారా? మరి పట్టించుకున్నప్పుడు ఇవాళ మేము బహుజనులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ 12 ఏళ్ళ ఉద్యోగం త్యాగం చేసిన వ్యక్తిగా, లక్షల రూపాయలను త్యాగం చేసిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా చెప్తున్నాను. తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఖచ్చితంగా తెలంగాణలో రావాల్సింది బహుజన రాజ్యమే, సామాజిక తెలంగాణ రావాలి. ఆ ఇనుప కాగితాల పేరు మీద ఎవడన్నా మళ్ళీ దాన్ని ఆంధ్ర తెలంగాణ పంచాయతీగా పెట్టి దాన్ని ఎమోషన్స్ క్రియేట్ చేయాలని చూస్తే నా కొడుకులారా, లాగులు పడేటట్టు కొడతాం బిడ్డ, లాగులు పడేటట్టు కొడతాం. ఇవాళ మీ పాయింట్ కూడా బిక్తాం. ఎవడైతే ఇవాళ అంతకుముందు రోషయ్య ఘోష్ అన్నాడో ఇవాళ కేసీఆర్ పాయింట్ కూడా కొడతాం నా కొడుకు. మేము చెప్తున్నాం ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాడు ఇవాళ చేసిన దుర్మార్గం చంద్రబాబు నాయుడు చేయలే. కేసీఆర్ లాంటి దుర్మార్గం ఇవాళ ఇంకెవడు చేయలేము మా బహుజనులకు. కాబట్టి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ దుర్మార్గుల నుండి తెలంగాణను విడిపించి మా బతుకు కోసం, మా బతుకు తెలంగాణ, మా బహుజన తెలంగాణ, మా ఆత్మగౌరవ తెలంగాణ కోసం ఖచ్చితంగా కొట్లాడి తీర్థం. ఇవాళ ఈ ఇనుప కాగితం అనేది ఇది ఆంధ్ర పెట్టుబడిదారుల సినిమా, అది తెలంగాణ పేరు మీద ఓన్లీ టైటిల్ మాత్రమే ఉంది. దాంట్లో ఏం లేదు, బొచ్చు లేదు, బోసానం లేదు. ఒక ఇనుప కాగితం అనేది ఒక విడాకుల వ్యవహారం. ఆ విడాకుల వ్యవహారం కథను
ఇవాళ మొత్తం ఆంధ్ర తెలంగాణ దాని చిత్రంగా మార్చి ఎమోషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ అధికారులకు రావాలని కవితమ్మ, కేటీఆర్, కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కుట్రలు పడితే, అగ్రవర్ణాలంతా కుట్రలు పడుతుంటే, ఇవాళ బీజేపీ కుట్రలు పడుతుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలా? బహుజనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూర్చోం. ఎట్టి పరిస్థితుల్లో బహుజన తెలంగాణ కోసం మా ప్రయత్నం చేస్తాం, చేసి తీరుతాం. ఇక మాకు ఇడుపు కాగితం అనేది అగ్రవర్ణాలతో, ఇడుపు కాగితం మాకు అగ్రవర్ణాలతో, ఇక తెలంగాణ అగ్రవర్ణాలతోనే మేము ఇడుపు కాగితం తెలుసుకున్నాం బహుజనంలో. ఇది మేము చేసేది. ఎందుకంటే అధికారం మాదే రావాలి, మేమే అధికారం చేయాలి. ఇప్పుడు మాత్రమే మా బతుకులు మారుతాయి, మాకు ఆత్మగౌరవం లభిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.